పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్ ఛానల్ ఈరోజు మీ గ్రామములో గల గ్రామ చావిడి దగ్గరకు వచ్చింది. మీ ఊరిలో ఏమైనా విశేషాలు ఉన్నాయా సీతారామయ్య గారు? ఈ ఊరిలో మీరు విజ్ఞానవంతులు. ప్రస్తుతము మన విద్యాశాఖలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యాపరంగా పురోగాభివృద్ధి చెందుతోంది. దీనిపై మీ యొక్క అభిప్రాయాలు తెలియచేస్తారా? తప్పక తెలియచేస్తానండి. ఎందుకంటే విద్యాశాఖ ఇప్పుడు సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి ముఖ్యమైన శాఖ. అయితే నాకు కొంతమంది చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మండల విద్యాధికారుల బదిలీలు అనేది ప్రభుత్వం చేపట్టకపోవడం వల్ల, మరియు మండల విద్యాధికారుల ఆఫీసుల్లో పనిచేసే సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లను కూడా బదిలీలు చేయకపోవడం వల్ల కొంత మండల స్థాయిలో విద్యా అభివృద్ధి అనేది కుంటుపడుతున్నది అని నాకు తెలియవస్తోంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుండి ఈ బదిలీలు అనేటివి చేపట్టకపోవడం వల్ల స్థానిక రాజకీయాలు చోటు చేసుకుని విద్యా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అని నాకు తెలియవచ్చింది. అందువల్ల కొంత అసౌకర్యంగా ఉన్నాయి. మా దృష్టికి కూడా వచ్చాయండి ఇటువంటివన్నీ చాలా మేధావులు తెలపడం జరిగింది. అయితే ప్రభుత్వము ఒక కాల నిర్ణీత పట్టిక ప్రకారంగా అధికారులను, వారి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందులను కూడా బదిలీలు చేపట్టాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. లేకపోతే ఆ యొక్క వ్యవస్థ కొంత చెడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు బదిలీలు చేపడితే బాగుంటుందని మేధావి వర్గాలు కూడా అనుకుంటున్నారు.